ఆమె ఎవరో కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి. ఆవిడ సైతం షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్లోకి చేరేందుకైతే రంగం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. తన తండ్రి హత్య తర్వాత అనేక ఇబ్బందులు, అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటూ తన తండ్రిని కిరాతకంగా చంపిన దుర్మార్గులకు శిక్ష పడాలి అనేటువంటి బలమైన సంకల్పంతో సునీతారెడ్డి పోరాటం చేస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులు కలిసి రాలేదు, కాలం కలిసి రాలేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులకి ఇంకా శిక్ష పడిన పరిస్థితి లేదు. కోర్టులు కేసులు సాగుతూనే ఉన్నాయి. అయితే సునీతారెడ్డి సైతం షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్కా చెల్లెళ్ళిద్దరూ పులివెందుల నుంచి ప్రయాణం మొదలెడితే ఏపీ ముఖ్యమంత్రి రాజకీయ భవిష్యత్ ఏంటి? పులివెందుల అసెంబ్లీ నుంచి షర్మిల, కడప పార్లమెంట్ నుంచి సునీతారెడ్డి పోటీకి దిగితే జగన్, అవినాష్ రెడ్డిల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? షర్మిల, సునీతారెడ్డి జగన్, అవినాష్ రెడ్డిల మీద ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి అవకాశం ఉంది? ఇదొక అంశం. అయితే మరొక అంశం, కోడికత్తి సీను దాదాపు సరిగ్గా 5 సంవత్సరాల క్రితం అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారనేటువంటి కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికీ కూడా రిమాండ్లోనే ఉన్న పరిస్థితి. అయితే చట్టం డబ్బున్నోడికి చుట్టం అనేటువంటి అభిప్రాయం నేటికి సామాన్య ప్రజల్లో ఉండటం దురదృష్టం. అంటే ఈ రెండు సింక్ అయ్యేటువంటి మాటలు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ, అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ, అధికార వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ, సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక డ్రైవర్ని డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పడేసినప్పటికీ కూడా అది ఆయనే చంపాడనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున స్థానికంగా వచ్చినప్పటికీ ఆ కేసులో అయినా జైలుకి వెళ్ళారు, రిమాండ్ అనుభవించారు. అయినా సరే బెయిల్ మీద బయటకు వచ్చారు. అంటే మనిషిని చంపినటువంటి కేసు అది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసినటువంటి కేసు అయినప్పటికీ 5 సంవత్సరాలు పైబడి కోడికత్తి సీను అనేటువంటి వ్యక్తి జైల్లో మగ్గిపోతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు రావటం లేదంటూ కోడికత్తి సీను కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చట్టం అందరికీ సమానంగా పనిచేయడం లేదనేటువంటి ఆవేదన ఆయన కుటుంబీకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జైల్లోనే నిన్నటి నుంచి కోడికత్తి సీను ఆమరణ నిరాహార దీక్షకు దిగారనేటువంటి ఒక వార్త సంచలనంగా మారింది. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు సైతం కూడా మేము ఆమరణ నిరాహార దీక్షకు దిగుతూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి హాజరవ్వాలి, నిజానిజాలు మరి జడ్జి గారి ముందు చెప్పాలి, వాస్తవాలు పరిస్థితుల్ని న్యాయస్థానాలు పరిశీలించి కోడికత్తి సీను విషయంలో తొందరగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది అటు రాజకీయ వర్గాల్లోనూ సామాన్య ప్రజానీకంలోనూ వినపడుతున్నమాట. అంటే చట్టం ఉన్నవాడికి చుట్టం కాకూడదు, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఈ న్యాయ వ్యవస్థలో కలగాలనేటువంటి అభిప్రాయం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో అయితే ఉంది. మొత్తానికి ధర్మమా నువ్వెక్కడ అంటే ఒక సామాన్య దళితుడు 5 సంవత్సరాల నుంచి రిమాండ్లో మగ్గిపోతున్న పరిస్థితి, ఓ ఎమ్మెల్సీ బెయిల్ మీద స్వేచ్ఛగా అధికారిక కార్యక్రమాలతో తిరుగుతున్న పరిస్థితి, సాక్షాత్తు పోలీసు అధికారులు సైతం అతనికి సెల్యూట్లు చేసి అతనితో ఫోటోలు దిగుతున్న పరిస్థితి. సో కాబట్టే ధర్మమా నీవెక్కడ, న్యాయమా నువ్వెక్కడ, ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నారాయణ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా పిల్లి మాణిక్యాలరావు గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మాణిక్యాలరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బిఎన్ గారు. మాణిక్యాలరావు గారు, 2 ప్రధానమైనటువంటి అంశాలు. వైఎస్ కుటుంబంలో ఇద్దరు, షర్మిల, సునీతారెడ్డి, వీరిద్దరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు పులివెందుల, ఒకరు కడప నుంచి పోటీకి దిగితే పరిస్థితులు ఏ విధంగా మారబోతా ఉన్నాయి? ఇప్పటికే షర్మిల గారి కుమారుడు వివాహానికి అటు టీడీపీ అధినేత చంద్రబాబు గారిని ఆహ్వానించారు, నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆహ్వానించారు. ఇది ఒక అంశం అయితే, ఒక సామాన్య దళితుడికి 5 సంవత్సరాలు పైబడి ఒక్క అడుగు కూడా కేసు ముందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ఒక ఆవేదన ఆ కుటుంబీకులు, ఆ వ్యక్తి పడతా ఉన్నారు. సాక్షాత్తు ఆమర నిరాహార దీక్షకి దిగారు. బిఎన్ గారు,
మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం అండి. నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది. కంటిన్యూ చేయండి. మీరు ఏదైతే క్యాప్షన్ పెట్టాడో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలో ఉన్న అనుమానము, ఆవేదన కూడా అదే అని చెప్పేసి ముందు స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ధర్మం కోసం, న్యాయం కోసం సామాన్యులు సైతం వెతుక్కున్నటువంటి పరిస్థితి. సామాన్యులే కాదు, చాలా మంది డబ్బున్నటువంటి వాళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ నేరస్తులని కాదు, చాలా మంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారవేత్తలు, అనేక మంది కూడా న్యాయం కోసం పాకులాడాల్సి వస్తుంది. ఎక్కడా దొరకనటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. మీరు చూస్తే షర్మిల, సునీతమ్మ వాళ్ళిద్దరూ మాత్రమే ఈ రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడతలేదు, అనేక మంది పోరాడుతూ ఉన్నారు. షర్మిల, జగన్మోహన్ రెడ్డి, సునీతమ్మ వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి వాళ్ళే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వీడి వాళ్ళు అసలు బయటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? షర్మిల అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకొని తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కూడా వదిలేసుకొని జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని తీసుకురండి, కాంగ్రెస్ పార్టీ చాలా మోసం చేసింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని రోడ్డు మీద పడేసింది, మా మీద తప్పుడు కేసులు పెట్టిందని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వరంతో ఆమె కూడా స్వరం కలిపి రాష్ట్రం మొత్తం కూడా కలిగి తిరిగి అన్న గెలుపు కోసం పనిచేసినటువంటి షర్మిల ఈ రోజు ఎందుకు వ్యతిరేకంగా ఆ తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది, ఆ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? అంటే షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద పోరాటంలో గెలవటానికి కానీ, న్యాయాన్ని దొరకపుచ్చుకోవటానికి కానీ, లేకపోతే ధర్మాన్ని దొరకపుచ్చుకోవటానికి కానీ దారులు ఎత్తుక్కుంటా ఉంది. తెలంగాణలో కనీసం ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ ద్వారా ఆమె కూడా అధికారంలోకి వచ్చో లేకపోతే ఉన్నతమైన స్థానంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాల్ని వ్యతిరేకించాలి, ఆయన మీద పోరాటం చేయాలని ఒక మార్గాన్ని ఎంచుకుంది. అక్కడ వల్ల కాలేదు. మళ్ళా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలో కేవలం రాజకీయ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడం కోసం, తెలంగాణలో పార్టీ పెట్టి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడం కోసం, ఏదో ఆస్తులు సంపాదించుకోవటం కోసం వెళ్ళిందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలే కాదు, దేశంలో ఈ కుటుంబం గురించి తెలిసినటువంటి ఎవరూ కూడా అనుకోరు. ఆమెను న్యాయాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తుంది. ఆస్తుల వివాదంలో కానీ, ఆమెకి ఇస్తారన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటంలో కానీ, ఆమెను బెదిరించిన విధానంలో కానీ ఆమె న్యాయాన్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన కనపడతా ఉంది. రెండో పక్కన మీరు చెప్పినట్టు సునీతమ్మ, ఆమె కూడా తన ఇంట్లో మనిషే. తన రాజకీయాన్ని ఇంకొక మెట్టు కనుక ఎక్కితే అధికారంలోకి వెళ్తారని భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా, క్రూరంగా ఎట్లా చంపాడో ఆయనే చెప్పాడు. చాలా సార్లు మనం కూడా చర్చించుకున్నాం. అత్యంత దారుణంగా, క్రూరంగా, చిన్నానని మనమందరం ఆయన బాబాయ్ అని అంటాం కానీ ఆయన చిన్నాననే అంటాడు. నానా చిన్నానా ఒక అక్షరం తేడాతోటి అలాంటి అతన్ని దారుణంగా చంపేస్తే చంపినటువంటి వ్యక్తి ఎవరో తెలియజేయండి, చంపినటువంటి వ్యక్తులకి శిక్ష చేయండి అని చెప్పేసి అవి మాట్లాడుతుంటే ఈ రోజు అది చిన్న విషయం కాదు. రాష్ట్ర ప్రజలందరికీ చాలా పెద్ద పజిల్లా కనబడతా ఉంది ఎప్పుడు కొంతకాలం పాటు. ఆ తర్వాత సిబిఐ విచారణ చేసిన తర్వాత అనేక విషయాల్లో దారులన్నీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం వైపు చూపేటప్పుడు, అనేక విషయాల్లో అవినాష్ రెడ్డి వైపు దారులన్నీ చూపించేటప్పుడు మీరే చేశారు అని చెప్పేసి ఆమె స్వయంగా ఇదిగో ఇక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు న్యాయం జరగదు, ఈ కేసులో న్యాయం జరగదు అని చెప్పి స్వయాన కేసులు కూడా తెలంగాణ హైకోర్టుకి మార్పించుకున్నటువంటి పరిస్థితి, ఆమె ఢిల్లీ నడివీధుల్లో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ధర్మం కోసం, న్యాయం కోసం వాళ్ళు పరుగులాడుతూ ఉన్నారు కదా. అసలు మాణిక్యాల గారు రక్షణే లేదు అంటూ కడప ఎస్పీ గారిని కలిశారు కదా. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి, వివేకానంద రెడ్డి గారి కూతురు, ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి ఆ పులివెందుల్లో పుట్టినటువంటి రాజారెడ్డి గారి మనవరాలు నాకే రక్షణ లేదంటూ కడప ఎస్పీ గారిని కలిశారంటే అసలు పరిస్థితి ఏంటి? ఎడిపోతుంది. కడప ఎస్పీ గారిని కలవడం ఏంది, ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కలవడం ఏంది, సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఏంది, అనేకమైనటువంటి సిబిఐ మీద కూడా వాళ్ళే కేసులు వేశారు. ఎక్కడుంది అంటే పాపం దేశం అంతా తిరుగుతుంది, గంపకెండేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్టుగా జనమందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక మీరు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో దళితులు కొడితే వాళ్ళు కేసుకి వెళ్తే వాళ్ళ చేతే మమ్మల్ని వాళ్ళు అనిపిస్తారు. వాళ్ళు దళితుల భూములు లాక్కుంటారు, భయ మా భూములు లాక్కున్నారని వచ్చేసి చెప్పేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేస్తారు.
వెంటనే వాళ్ళని జుట్టు పట్టుకొచ్చి కూర్చోబెట్టి మా భూమిని పలానా రెడ్డి లాక్కోలేదండి, మా భూమిని మేమే లాక్కున్నామండి, మా భూమిని మేమే కబ్జా చేసుకున్నామండి మళ్ళీ వాళ్ళు చెప్పేశారు. స్వయాన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపి నేనే చంపానని చెప్పాడు. నేనే చంపాను, నేనే డోర్ డెలివరీ చేశాను అన్నాడు. అన్న తర్వాత కూడా అతనికి రెడ్ కార్పెట్ వేసి తిప్పుతా ఉంటాడు, పూలు బాడుకులు వేసి తిప్పుతా ఉంటాడు, తనతోటి భుజం మీద చేసి ఎకిల్ శాస్త్రంతోటి నవ్వుతా ఉంటాడు. ఆ పోలీసులు మొత్తం వెళ్ళి వాళ్ళు సెల్యూట్ చేసుకుంటా ఉంటారు. ఇది అది అసలు మరీ దారుణం, మరీ దుర్మార్గం కూడా. పోలీసులు వెళ్ళి సెల్యూట్ చేయటం, పోలీసులు వెళ్ళి ఫోటోలు దిగటం అంటే అట్లా కదండి బిఎన్ గారు, నేను ఒక మాట అంటా ఉన్నా, అంతకంటే దారుణం ఏముంటది? అసలు ఏది ఉండదు అందులో, నో డౌట్. నేనే చేశాను, నేనే ఏదో ఒక ఆదేశంలో చేశానో లేకపోతే ఇంకో పద్ధతిలో చేశానో, నేనే చనిపోయానన్నప్పుడు ఇంకా ఏంటంటున్నా, ఇంకా ఎందుకు అతన్ని వదిలేస్తా ఉన్నారు? ఇంకా అదేమంటే కోర్టులో ఉన్నాయి, కేసు కోర్టులో ఉంది, న్యాయస్థానాలు పరిశీలిస్తే ఆయన బెయిల్ మీద ఉన్నారు, ఆయన మీద ఇంకా నిజం నిర్ధారణ కాలేదని చెప్తా ఉంటారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆయన బెయిల్ మీద ఉండేదండి. నాకు అర్థం కాదు, సాక్ష్యాలు దొరకనప్పుడు, ఆధారాలు దొరకనప్పుడు పోలీసులు తిరుగుతా ఉంటే పోలీసులు కూడా కొంత టైం కావాల్సి ఉంటే బెయిల్ ఇస్తారు. లేకపోతే నా మీద నిరూపించండి, నేను హంతకుండా అయితే నిరూపించండి అని ఎవడైతే ముద్దాయి ఉన్నాడో వాడు సవాల్ ఇచ్చినప్పుడు అప్పుడు బెయిల్ ఇచ్చి కొంతకాలం సాక్ష్యాలు స్వీకరించడానికి ఏదో పనిచేస్తా ఉంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఆయన పెద్ద సీనియర్ నాయకుడు కదా, ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధినేత కదా, ఆయన ఎందుకు ఆగమేఘాల మీద తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, లోపల పడేశారు, తలుపులు అర్ధరాత్రి బద్దలు కొట్టి ఎందుకు తీసుకెళ్లారు? తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు? జనసేన నాయకులు ఎందుకు తీసుకెళ్తా ఉన్నారు? న్యాయం ఎక్కడుంది? న్యాయం వైపున ఉంటుందా? అధికార పక్షం వైపు ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వీరువాళ్ళ పెట్టి తాళం వేసుకుంటాడా? ఒక పక్కన చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని అర్ధరాత్రి తలుపులు కొట్టి తీసుకెళ్ళిపోతా ఉంటారు. ఒక పక్కన నేనే చెప్పానంటే వాడిని రోడ్డు మీద పెట్టి తిప్పుతా ఉంటారు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి బాబాయిని వాళ్ళే చంపుతారు, అతనికి సంబంధించినటువంటి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిబిఐ మీద కూడా కేసులు పెడతారు. ఇంకెక్కడుందండి? కోడికత్తి సీను విషయంలో ఆ కోడికత్తి డ్రామా ఆపరేషన్ దుర్యోధన టైప్ లో, ఇక్కడ బడువు లివర్ దెబ్బ తినకూడదు, ఇక్కడ బడువు గుండె దెబ్బ తినకూడదు, ఇక్కడ బడువు కిడ్నీలు దెబ్బ తినకూడదు అని పొడిపించుకొని వాడు ఆ రోజు శ్రీకాంత్ సినిమాలో హీరో శ్రీకాంత్ పెద్ద రాజకీయ పార్టీ నేత అవుతాడు, ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఆ పద్ధతిలో గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హాయిగా ఉంటాడు. ఫలానోళ్ళు నన్ను పొడిచారు, ఫలానోళ్ళు నా మీద దాడి చేశారని చెప్పేసి నువ్వు కోర్టుకెళ్ళేందుకు సాక్ష్యం చెప్పు. కోడికత్తి సీనే పొడిచాడు, అతనుగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు పొడవలేదు, కోడికత్తి సీనే పొడిచాడు నువ్వు చెప్పు కోర్టుకెళ్ళి. అతను ఎందుకు ఉండాలి? కారుగా మర్డర్ చేసి బాడీని ముక్కలు చేసి పంపించినటువంటి వాడు హాయిగా బయట తిరుగుతూ ఉంటాడు. ఎంత విచిత్రం అండి! ఆంధ్రప్రదేశ్ లో అత్యంత దారుణంగా ఇంకా చంపబడ్డటువంటి దోషులు బయట తిరుగుతూ ఉంటారు. వివేకానంద రెడ్డి ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి ఏంటి? మాణిక్యాల గారు ఇప్పుడు కోడికత్తి సీను ఘోషిస్తా ఉన్నాడు, ఆమర నిరాదీక్ష చేస్తున్నాడు, వారి కుటుంబం కూడా చేస్తా ఉంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా బయటికి వచ్చి ఒక్క నిమిషం కూడా స్పందించిన పరిస్థితి లేదు. దీని మీద మేము ఏదో ఒక యాక్షన్ తీసుకుంటామనో, లేకపోతే ముఖ్యమంత్రి గారు హాజరు అవుతారనో, లేకపోతే అసలు ఏమి దీని మీద స్పందనే లేదు. నిన్నటి నుంచి కూడా నిన్న బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి వారి అమ్మగారు అనుకుంటా, వారి సోదరుడు, వాళ్ళందరూ కూడా మేము ఆమర నిరాదీక్ష చేస్తాం, మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం, మాకు న్యాయం జరగాలని చెప్పేసి అంతలా బాధపడతా ఉంటే ఎవరు దాని మీద మాట్లాడరేంటి సార్? అసలు ఎందుకు మాట్లాడతారండి? అవసరం అయితే వాళ్ళ వల్ల ప్రమాదం ఉంది, ఇది కోడికత్తి సీను కాదు చేసింది, బొత్స సత్యనారాయణ మేనల్లుడు చేశారంటే వీళ్ళు అమరనిరాహార దీక్ష చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఒక రోజు ఒక లారీతో దీనిలో గుద్ది చేపించేస్తారు. అంత క్రూరమైనటువంటి వాళ్ళు. మీకు ఒక ఘోరమైనటువంటి నేరం ఒక పక్కన కనపడతా ఉంది, వాళ్ళు హాయిగా రోడ్డు మీద తిరుగుతా ఉన్నారు. ఇంకొక ఘోరమైనటువంటి నేరం ఒక పక్కన కనపడతా ఉంది, బట్ బాడీని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు పూల పార్కుల మీద తిరుగుతూ ఉన్నారు, రెడ్ కార్పెట్ల మీద తిరుగుతూ ఉన్నారు. నాకు సంబంధం లేదు, నేను అదే ముఖ్యమంత్రి కావాలని పొడిచానని ఒకసారి, లేదా నాకు వేరే వాళ్ళు ప్రేరేపించారని ఇంకోసారి చెబుతా ఉన్నాడు. విచారణ లేకుండా అతను లోపల పడి ఉన్నాడు. విచారణ చేయొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో న్యాయం ధర్మం అనేది దొరకదు. అతను సుప్రీంకోర్టుని బెదిరించినటువంటి ఘనాపాటి అండి ఆయన. సుప్రీంకోర్టుకి కులాలను అంటగట్టినటువంటి ఘనాపాటి అండి. అట్లా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నీతిపరుడికి మచ్చబెట్టి లోపల పడేసినటువంటి ఘనాపాటి అండి అతను మీద ఇన్ని కేసులుంటి కూడా ఈ రోజు వరకు కూడా
కోర్టుకి వెళ్లకుండా దాదాపు 3,700 చిల్లర దాకా కోర్టు వాయిదాలు కొట్టినటువంటి గణాపట్టండి. అసలు ఒక నేరస్తుడు పరిపాలన